ఏమైందంట పెట్టి మళ్ళీ కల్లో ఫైట్ చేసావా? అయ్యో కల్లో ఫైట్ చేశానా? అవును. కల్లోనా? అవును. అయ్యో నిజం అనుకున్నాను కదరా. అయ్యో అయ్యో అక్కడ ఏం జరుగుతుందిరా? కాంప్రమైజ్ జరుగుతుంది. ఉన్న ఒక్క చొక్కాని చించేసావు కదా జీవా. మళ్ళీ కల్లోకి వెళ్తున్నాడు. శబ్దపోతే పోయింది. ఏంటి తమ్ముడు అలా చూస్తున్నావు? ఆట ఆడుతున్నారు కదా చూస్తున్నా. ఏ ఆట? అదే మీరు కబడ్డీ ఆడుతున్నారు కదా చూస్తా. ఆడుతుగానే తమ్ముడు పదా పదా. సార్ నేను లాయర్ ప్రకాష్ అని మాట్లాడుతున్నాను, ఓనర్ తరఫు నుంచి. సార్ నేను మీలాంటి గోండాలను చాలా మందిని చూశాను సార్. నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడను. మీరు ఏదైనా మంచి ప్లేస్ చెప్పండి, అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం. నేను ఎవరికి భయపడే రకం కాదండి. హలో ఏమిటి? ఏదో ఊరేగింపు వస్తుంది, ఏం వినపడడం లేదు, తర్వాత మాట్లాడుకుందాం. మీరేం చేసినా దాంట్లో ఒక అర్థం ఉంటుంది సార్. ఏమి స్థలం అయ్యా ఇది? కోనో మేకనో బలి తీసుకోకుండా మనిషిని బలి తీసుకుంది. ఎంతమంది అమ్మాయిలని చెప్పావు? 3 సార్. పాపం 9 కోట్లు విలువ చేసే ఆస్తిని రాసి ఇచ్చేశాడు. ఒట్టి చేతులతో పంపిస్తే బాగుంటుందా? అలా పంపిస్తే వాళ్ళ అమ్మాయిల పాపం మనకు చుట్టూ సార్. పాపమే. ఓనే 10 ఇచ్చి పంపిద్దాం. అయ్యో ఇంత పెద్ద స్థలానికి 10 లక్షల ఇవ్వమనండి సార్. ఏదో ఒకటి ఇవ్వమనండి సార్. కూల్ డౌన్ కూల్ డౌన్. నాకు కోపం రాకముందే వెళ్ళిపో. పో. ఇన్నాళ్ళు మీ దగ్గర ఉన్నా ఇంకా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను సార్. రే పండు, ఈ ఆటో గురించి నీకు పూర్తిగా తెలుసా? ఏమంటున్నావు? నేను ఆటోలోనే పుట్టి పెరిగాను. నీకంటే నాకే 200% ఎక్కువగా తెలుసు. బై ది బై సవారీ వెయిటింగ్, ఈవినింగ్ వచ్చి మీట్ అవుతాను. ఓకే బాయ్. నా దగ్గర ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సవారీ ముఖ్యం. జీవా 5 లీటర్లు పెట్రోల్ కొట్టించాను, 15 కిలోమీటర్లు వెళ్ళొచ్చాను, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అమ్మ డబ్బులు అడిగితే ఇవ్వదు, నువ్వు డబ్బులు ఇస్తే కొట్టిస్తాను. నా దగ్గర డబ్బులు నువ్వేదో పెట్రోల్ లేకుండా బండి తీయడం కుదరదు కదా. క్లిచ్ తొక్కే ఎక్సలేటర్ వల్ల యాక్సిలేటర్ వదిలేసి హారన్ పట్టుకో. ఏమైనా పాపం మళ్ళీ ఆలోచిస్తున్నాడు. ఏంటి పండు వెళ్ళేది? చిన్న ప్రాబ్లం. స్విచ్ చేశాను, స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయింది, గేర్ వేస్తే గేర్ పడింది, కానీ బండి మూవ్ అవటం లేదు. ఎందుకని? నేను ఒకసారి చూడనా? ఆటో గురించి నీకేం తెలుసు? రా చూడడానికి. ఏమవుద్ది? అంతా కరెక్ట్ గానే ఉంది. నేనేమైనా పిచ్చోడా? పిచ్చోళ్ళగా కనిపిస్తున్నానా? అద్దం తిప్పితే స్టార్ట్ అలా అవుద్ది. సరే నువ్వు చదువుకున్నావు కాబట్టి నీ మాట వింటాను. నువ్వు చెప్పినట్టే స్విచ్ చేశాను, స్టార్ట్ చేశాను, గేర్ వేసాను. ఎలా వెళ్తుంది